రిజెక్ట్ చేస్తారు. అది ఆనవాయితీగా దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. సరే, ఇంకా మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుని భాను ప్రకాష్ గారు దీనికి ఆన్సర్ ఇస్తారా? తర్వాత మళ్ళీ నేను వాళ్ళ వాయిస్ దగ్గరికి వెళ్తాను. నేను మిత్రులు మన వైసీపీ నాయకుని ఒకటే అడుగుతున్నా, మీరు దయచేసి టాపిక్ ని డివేట్ చేయొద్దండి. అది నెయ్య కెమికల్ గెయ్య దానికి సమాధానం చెప్పండి, స్ట్రైట్ పాయింట్ అంతే. గీ కాదు, ఆర్టిఫిషియల్ కలిపారు. ఎస్ఆర్ నో మీరు మళ్ళీ సెకండరీ జరిగిందా లేదా అది మాట్లాడండి. ఎవరు చేశారు అవన్నీ సెకండరీ. మీరు వెంకటేశ్వర భక్తుడిగా అదే చెప్పాను మొదట్లో. మీరు వెంకటేశ్వర భక్తుడి అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు. వెంకటేశ్వర భక్తుడు అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు, వైసీపీ అయితే ఇక్కడి నుంచి మాట్లాడతారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చింది. మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. పర్సనల్ గా ఐ బిలీవ్ దస్. భాను ప్రకాష్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తాడు, రక్షిస్తాడు, అతను కాపాడుతాడు అనేటువంటి న్యాయం అనేటువంటిది నమ్మకం నాకుంది. పర్సనలీ ఐ ఫెల్ దట్. మీరు నిజంగా కాపాడే పనితే ఈ యొక్క గీలో జంతుకు కలిసిందా లేదని మాత్రం సమాధానం చెప్పండి. జంతుకు కలిసిందని అబద్ధం చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధానికి మీరు ఏం చెప్తున్నారు? నేను చెప్తాను. ఫస్ట్ అది కల్తీ జరిగిందని దాన్ని చెప్పండి, నేను చెప్తాను. కల్తీ జరిగిందా లేదా చెప్పండి, నేను చెప్తాను. చెప్పండి సార్. ఏదైతే శాంపిల్ కలెక్ట్ చేశారో జూన్ 6వ తేదీ ఏదైతే చెక్ చేశారో దాంట్లో కల్తీ జరిగి ఉండేటువంటి మాట వాస్తవం. అది ఎవరు సీఎంగా ఉండేటప్పుడు ఆ శాంపిల్ వచ్చింది అనేది మీరు చెప్పండి. ఎవరు జూన్ 6వ తేదీ ఎవరు సీఎంగా ఉన్నారు? శాంపిల్ తీసుకున్నది జూన్ 6వ తేదీ, చెక్ చేసింది. అరే రామా, మీరు సిట్ రిపోర్ట్ లో పేజ్ నెంబర్ 189 నుంచి 194 వరకు చదవండి. హవాలాలో డబ్బులు ఎట్లా ట్రాన్సాక్షన్ అవుతుందన్నా? మీరు సక్రమంగా చేస్తుంటే స్వామివారి దగ్గర స్వామివారి అకౌంట్ లో డబ్బులు పడాలి. కానీ చిన్నప్పన్ అనే వ్యక్తి దాదాపు 4,25,00,000 వైట్ లో పడింది. 10 కోట్ల పై చిలుకు హవాలాల చేతులు మారింది. సక్రమంగా ఆ రోజు ప్రభుత్వం గాని టీటీడీ గాని డీల్ చేస్తుంటే ఎందుకు ఇక అక్రమ మార్గంలో డబ్బులు తీసుకున్నారు? ఉద్దేశపూర్వకంగా ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది వాస్తవమా కాదా? భాను ప్రకాష్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా. నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మీ మీద కూడా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను మాచర్ల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి అబాండం వేశాడు. కాదు, ఒక్క నిమిషం. మనకి అసలు ఇష్యూ పక్కకి వెళ్ళి మళ్ళీ అదే శ్రీనివాసు ఒక్క నిమిషం ఒకే శ్రీనివాస్ అన్నా చెప్పేది వినండి. అరే రామా, ఒక్క నిమిషం వినండి. అదే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చి ఇదే నేను ఎక్కడ కూర్చోను ఇదే ఆఫీస్ నా ఎదురు కూర్చొని నేను మాట్లాడింది తప్పు పొరపాటు అయ్యింది అని చెప్పాడన్నా. అది మీకు కావాలంటే సాక్షి టీవీలో మళ్ళీ అబ్బాయి దగ్గర ఇంటర్వ్యూ ఇప్పించమంటే ఇప్పిస్తా. నేను జరిగిపోయిన దాన్ని లోడట్లే. నేనైతే వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయను, ఎవరు చేసినా ఒప్పుకోను. నేను తప్పు చేయను, ఎవరు చేసినా ఒప్పుకోను. అది నా నైజం. నా మీద ఆరోపణలు అన్నారు కదా, నిరూపించుకోండి ధైర్యంగా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్. దేని గురించి మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడుకుంటే ముందుకు వెళ్తుంది. మనకు అది సమయం ఉండదు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వడం తప్పించి మళ్ళీ ఆ విషయాలను ఎత్తుకోవడం. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయట్లేదు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు అన్న మాటలు వెనక్కి లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుకుంటూ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు. ఇదంతా చేస్తుంది వాళ్ళే అనేది వీళ్ళు చెప్తున్నారు.